హలో ఎవ్రీబడి, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీలో భాగంగా 3వ యూనిట్ అయినటువంటి ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలని తీసుకున్నాం. ఇక్కడ నుంచి మొదటగా విద్యా ప్రణాళిక గురించి ఈ వీడియోలో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రణాళికలు, పాఠ్య గ్రంథాలు. ఇందులో విద్యా ప్రణాళిక గురించి బిట్స్ ఎగ్జామ్లో ఎలా వస్తాయి, వాటిని ఎలా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నది ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ముందుగా కరికులం, విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అని చెప్పి పేర్కొంటారు. విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో ఏమంటారండి? కరికులం. ఈ కరికులం అనేటటువంటి ఆంగ్ల భాషా పదం కర్రెరే, CURRERE అనేటటువంటి కర్రెరే అన్నటువంటి పదం నుంచి వచ్చింది. కరికులం ఇంగ్లీష్ స్పెల్లింగ్ CURRICULUM. కరికులం అనేటటువంటి ఈ ఇంగ్లీష్ పదం కర్రెరే, CURRERE కర్రెరే అన్న పదం నుంచి జనించింది. ఇది మొదటగా మనం గుర్తుపెట్టుకోవాలి. కర్రెరే అనేది ఏ భాషా పదం అని బిట్టు వస్తే లాటిన్ భాషా పదం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే లాటిన్ భాషా పదం అయినటువంటి కర్రెరే నుంచి కరికులం అన్నటువంటి ఇంగ్లీష్ పదం జనించింది అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. విద్యా ప్రణాళిక నుంచి ఈ బిట్టు రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇకపోతే కరికులం అంటే అర్థం ఏమిటి? ఈ అంశం మీద బిట్టు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కరికులం అంటే ఈ పదానికి అర్థం ఇంగ్లీష్లో పరుగు బాట లేదా పందెం బాట, గమ్యాన్ని చేరుకునేందుకు పరుగెత్తుట అన్న అర్థం అనేది వస్తుంది. కరికులం అన్నటువంటి పదం వెనుక ఉన్నటువంటి అర్థాలు ఇవి. పరుగు బాట లేదా పందెపు బాట, గమ్యాన్ని చేరుకునేందుకు పరుగెత్తుట అన్న అర్థాలు ఈడ కరికులం అన్న పదానికి ఉన్నాయి. ఇకపోతే విద్యా ప్రణాళిక అంటే ఏమిటి అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. విద్యా ప్రణాళిక అనగా చూడండి, విద్యా ప్రణాళిక అంటే పాఠ్య ప్రణాళికతో పాటు మరికొన్ని అంశాలు. పాఠ్య ప్రణాళిక ప్లస్ మరికొన్ని అంశాలు = విద్యా ప్రణాళిక అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఈ బిట్టు రావడానికి అవకాశం అనేది ఉంది. ఇకపోతే ఇక్కడ నిర్వచనాల నుంచి, విద్యా ప్రణాళిక నిర్వచనాల నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నిర్వచనాలని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పాఠశాలతో పాటు విద్యార్థిని ప్రభావితం గావించే అన్ని విషయాలు ఎందులో ఉంటాయి అన్నది పరిశీలన చేస్తే విద్యా ప్రణాళికలో ఉంటాయి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పాఠశాలతో పాటు విద్యార్థిని ప్రభావితం గావించే అన్ని విషయాలు ఎందులో ఉంటాయండి? విద్యా ప్రణాళికలో ఉంటాయి. పాఠశాల అంటే కేవలం 4 గోడల మధ్య లేదా ఒక బౌండరీలో, ఒక క్యాంపస్లో, స్కూల్ క్యాంపస్లో, పాఠశాలలో ఉన్నటువంటి అంటే విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశాలే కాకుండా పాఠశాల బయటి వాతావరణం నుంచి కూడా విద్యార్థి నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా విద్యా ప్రణాళికలో చేరి ఉంటాయి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒక విద్యా సంస్థ ఎంపిక చేసుకుని వ్యవస్థీకరించి, చూడండి, ఒక విద్యా సంస్థ ఎంపిక చేసుకుని వ్యవస్థీకరించి ఉపాధ్యాయులు నిర్వహించడానికి అందుబాటులో ఉండే
ఉపాధ్యాయులు నిర్వహించడానికి అందుబాటులో ఉండే అన్ని సన్నివేశాల సమూహమే విద్యా ప్రణాళిక అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చూడండి, ఒక విద్యా సంస్థ కొన్ని అంశాలని ఎంపిక చేసుకుని వాటిని వ్యవస్థీకరించి అవి ఉపాధ్యాయులు నిర్వహించడానికి అందుబాటులో ఉంచగలగాలి. ఈ సన్నివేశాల సమూహమునే విద్యా ప్రణాళిక అని చెప్పి అంటారు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు విద్యా సంస్థ యొక్క లోపల, విద్యా సంస్థ బయట, విద్యా సంస్థ లోపల మరియు విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాల సమూహముని విద్యా ప్రణాళిక అంటారు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్కూల్ లోపల, స్కూల్ బయట, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ 8వ పాయింట్ ఇక్కడ చూద్దాం. పౌల్ హార్ట్స్. సో ఈ పదం మనం గుర్తుపెట్టుకోవడానికి కాస్త కష్టము అనుకుంటే పాల్ హార్ట్ అని చదువుకోండి. పాల్ హార్ట్, హార్ట్ అంటే గుండె కదా, పాల్ హార్ట్ అని చదువుకోండి అందాక, అంటే కాస్త ఈజీగా ఉంటుంది. పాల్ హార్ట్ ఏమన్నాడు ఇక్కడ? సింపుల్. ఈ నిర్వచనం అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నిర్వచనం మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పదం బట్టి ఈ నిర్వచనాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం. చూడండి, దేనికోసం? విద్యా లక్ష్యాల కోసం పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం. విద్యా లక్ష్యాలను నెరవేర్చేందుకు పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం. పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహంని విద్యా ప్రణాళిక అన్నాడు. ఎవరు? పౌల్ హార్ట్స్. ఓకే, అలా గుర్తుపెట్టుకున్నా నో ప్రాబ్లం. లేదు అంటే పాల్ హార్ట్ అని గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు. పాల్ హార్ట్. ఇకపోతే 9వ బిట్టు, సెకండరీ విద్యా కమిషన్. దీన్నే లక్ష్మణస్వామి మొదలయ్యర్ కమిషన్ అని కూడా అంటారు కదా. 1952-53 నాటి సెకండరీ విద్యా కమిషన్ మొత్తం పాఠశాల జీవితం, అంటే ఒక విద్యార్థికి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితంని విద్యా ప్రణాళిక అని నిర్వచించింది. సెకండరీ విద్యా కమిషన్ విద్యా ప్రణాళికకి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటండి? ఒక విద్యార్థి యొక్క మొత్తం పాఠశాల జీవితమే విద్యా ప్రణాళిక. ఇక్కడ జస్ట్ మొత్తం పాఠశాల జీవితం అని గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం పాఠశాల జీవితం అంటే ఎవరిది? ఉపాధ్యాయుడిదే, లేదా ప్రధాన ఉపాధ్యాయుల వారిదా, లేకపోతే విద్యార్థిదా అంటే విద్యార్థిది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అది పాఠశాలలోని నేటి ఆధునిక విద్యా విధానము విద్యార్థి కేంద్రంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ విద్యార్థి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక విద్యార్థి యొక్క మొత్తం పాఠశాల జీవితమే విద్యా ప్రణాళిక. సింపుల్గా ఉంది కదా నిర్వచనం, పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మొత్తం పాఠశాల జీవితమే విద్యా ప్రణాళిక. సో ఇదే సెకండరీ విద్యా కమిషన్ ఈ నిర్వచనం ఇచ్చింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. దాని తర్వాత వించ్ అనేటటువంటి మహాశయుడు ఒక నిర్వచనం ఇచ్చాడు. మరి వించ్ అన్న మహాశయుడు నిర్వచనం ఏమి ఇచ్చాడంటే, పాఠశాల లోపల పొందే అభ్యసన అనుభవాలు పాఠశాల వెలుపల విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు. సింపుల్ అండి. విద్యా లక్ష్యాలకు ప్రణాళిక, విద్యా ప్రణాళిక. అసలు విద్యా ప్రణాళిక దేనికి తయారు చేస్తారు? విద్యా లక్ష్యాల కోసం. ఆయన చెప్పింది అదే, ఏంటి పెద్ద కష్టం లేదు. విద్యా లక్ష్యాల కోసమే విద్యా ప్రణాళిక. వించ్ అన్నాడు ఈ మాట. విద్యా లక్ష్యాల కోసమే విద్యా ప్రణాళిక. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ పాఠశాల యొక్క కార్యకలాపాల సమూహం. పాఠశాల కార్యకలాపాల సమూహం అంటే ఇది పాల్ హార్ట్ యొక్క నిర్వచనం.
మొత్తం పాఠశాల జీవితం అంటే ఇది సెకండరీ విద్యా కమిషన్ యొక్క నిర్వచనం. అలాగే విద్యా లక్ష్యాల కోసం ప్రణాళిక, విద్యా లక్ష్యాల కోసం ప్రణాళిక, విద్యా ప్రణాళిక. అది ఈ విధంగా ఒక పదం బట్టి మనం ఆ నిర్వచనం ఎవరిచ్చారో గుర్తుపెట్టుకుంటే చాలు. నిర్వచనం అంతా మనం స్టడీ చేయాల్సిన పని లేదు. తర్వాత పాఠశాల లోపల పొందే అభ్యసన అనుభవాలు, పాఠశాల వెలుపల వినియోగించుకునేందుకు ఉపయోగపడే జ్ఞానం, వీటి యొక్క సమగ్ర స్వరూపమే విద్యా ప్రణాళిక అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే పాఠశాల లోపల అంటే ఇప్పుడు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా జీవితం ఏది చెప్పండి? ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా జీవితం 3వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది, 18వ సంవత్సరంలో ముగుస్తుంది. సో 3 to 18 ఎన్ఈపి 2020 యొక్క పాఠశాల విద్యా జీవితం ఏది అని బిట్టు వస్తే అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మీకు బిట్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. అలా బిట్టు వస్తే కనుక 3 to 18 అంటే థర్డ్ ఇయర్లో నర్సరీలో చేరితే 18th ఇయర్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్తో లేదా 12వ తరగతితో విద్యా జీవితం పాఠశాల జీవితం ముగుస్తుంది ఎన్ఈపి 2020 ప్రకారం. ఓకే, అయితే అది పక్కన పెడితే సో ఈ పాఠశాల లోపల ఈ 3 to 18 ఇయర్స్లలో పాఠశాల లోపల పొందే అభ్యసన అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి పాఠశాల వెలుపల వినియోగించుకోవడం రావాలి విద్యార్థికి. అదే విద్యా ప్రణాళిక అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కూడా కలిపితే అదే విద్యా ప్రణాళిక అని ఆల్బర్ట్ అన్నారు. సరే, ఇక్కడ ఆల్బర్ట్ ఇచ్చిన నిర్వచనాన్ని చూద్దాం. ఆల్బర్ట్ విద్య కోసం అది విద్యా ప్రణాళిక కోసం నిర్వచనం ఏమిచ్చారు? విద్యా ప్రణాళిక కోసం ఆల్బర్ట్ ఇచ్చిన నిర్వచనంలో ఒకే ఒక్క పదం బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. వ్యాసంగాలు పాఠశాల యొక్క వ్యాసంగాలు. సో వ్యాసంగాలు అన్న ఒకే ఒక్క పదం బట్టి ఇది ఆల్బర్ట్ యొక్క నిర్వచనం అని మన జవాబు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కూడా కలిపితే అదే విద్యా ప్రణాళిక. ఆల్బర్ట్ ఈ నిర్వచనం ఇచ్చారు. ఇకపోతే 13వ పాయింట్ ఇక్కడ చూద్దాం. 13వ పాయింట్ అంశం బోధనా పద్ధతులు, ఉద్దేశాలు. ఒక అంశం అనేది ఎన్నుకుంటారు, దాన్ని ఆ అంశంని బోధించేందుకు వివిధ బోధన పద్ధతులను తీసుకుంటారు. అంశం బోధన పద్ధతులు. ఈ బోధన పద్ధతులు ఏదో ఒక ఉద్దేశంతో నిలుపుతారు కదా. వివిధ బోధన పద్ధతులు దేనికి ప్రవేశపెడతారు? సో ఏదో ఒక ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు. కాబట్టి అంశం బోధన పద్ధతులు, ఉద్దేశాలు. అంశం బోధన పద్ధతులు, ఉద్దేశాలు. ఈ మూడు రంగాలతో కూడినదై పరస్పర ప్రభావం కలిగినది విద్యా ప్రణాళిక అని ఫిలిప్ టేలర్ ఈ నిర్వచనం ఇచ్చారు. సో ఫిలిప్ టేలర్ నిర్వచనాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 3 పదాలు గుర్తుపెట్టుకుంటే ఇది ఫిలిప్ టేలర్ నిర్వచనం అని మనకు గుర్తుంటుంది. అంశం, బోధన పద్ధతులు, ఉద్దేశాలు. ఈ 3 పదాలు గనక ఒక నిర్వచనంలో వస్తే ఇది ఫిలిప్ టేలర్ యొక్క నిర్వచనం అని మన జవాబు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్లో ఈ పదం ఆధారంగా బోధన పద్ధతులు, ఉద్దేశాలు, ఈ పదాల ఆధారంగా ఇది ఫిలిప్ టేలర్ అనే నిర్వచనం అని మనం ఎగ్జామినేషన్ హాల్లో గుర్తించాల్సి ఉంటుంది. మానవుని యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులు. సో సింపుల్ అండి. ఒక నిర్వచనంలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు ఈ పదాలు కనిపిస్తే ఇది మహాత్మా గాంధీ యొక్క నిర్వచనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మానవుని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గతమునర్చే సాధనం విద్య అని మహాత్మా గాంధీ గారు పేర్కొన్నారు. ఈ నిర్వచనం అంతా మనకు అక్కర్లేదు. ఒక నిర్వచనంలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అన్న ఈ పదాలు కనిపిస్తే ఇది మహాత్మా గాంధీ గారి నిర్వచనం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే క్రో అండ్ క్రో వీరు ఇచ్చినటువంటి విద్యా ప్రణాళిక నిర్వచనాన్ని పరిశీలన చేస్తే
పాఠశాలలోను పాఠశాల బయట పాఠశాలలోను పాఠశాల బయట విద్యార్థి యొక్క మానసిక, శారీరక, భావాత్మక, ఆధ్యాత్మిక, నైతిక వికాసానికి మానసిక, శారీరక, భావాత్మక, ఆధ్యాత్మికత ఇవన్నీ మనకు అనవసరం అండి. ఇంతవరకు ఆధ్యాత్మికత ఎవరు కూడా టచ్ చేయలేదు. ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఒకే ఒక వ్యక్తి టచ్ చేశాడు, అతడే క్రో అండ్ క్రో. ఓకే, క్రో అండ్ క్రో అన్నట్లు వీరు ఈ క్రో మరియు క్రో వీరు ఆధ్యాత్మికత అన్న పదంని ఇక్కడ టచ్ చేశారు. కాబట్టి ఈ ఒక్క ఆధ్యాత్మికత అన్న పదం ఆధారంగా ఇది క్రో అండ్ క్రో యొక్క నిర్వచనం అని మనం జవాబు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 16వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 16. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వంని అభివృద్ధి చేయడమే విద్యా ప్రణాళిక. సంపూర్ణ మూర్తిమత్వంని అభివృద్ధి చేయనిది విద్యా ప్రణాళిక. అలాగే విద్యార్థి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడేది విద్యా ప్రణాళిక. తర్వాత పాఠశాల ప్రభావంతో విద్యార్థి గడించే అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక. దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యా ప్రణాళికలలో ఒకే విధమైన ప్రణాళికలను సాధించడానికి చూడండి, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన ప్రణాళికను సాధించడానికి మౌలిక విద్యా ప్రణాళిక అవసరం అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాల విద్యా ప్రణాళికలలో ఒకే విధమైన ప్రణాళిక, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధమైన ప్రణాళిక సాధించడానికి మౌలిక విద్యా ప్రణాళిక అవసరం అవుతుంది అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల విద్యార్థులు, సింపుల్ అండి, అన్ని రాష్ట్రాలు అని ఉంటే అన్ని రాష్ట్రాలు అని ఉంటే అది మౌలిక విద్యా ప్రణాళిక అని మనం సింపుల్గా ఒక పదం ఆధారంగా మనం జవాబు గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. అన్ని రాష్ట్రాల విద్యార్థులు విధిగా అభ్యాసం చేయాల్సిన మౌలిక అంశాలు అదే మౌలిక విద్యా ప్రణాళిక. నియత, అనియత, సార్వత్రిక, దూర విద్యా విధానాలన్నిటికీ కూడా ఈ మౌలిక విద్యా ప్రణాళిక అనేది వర్తిస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేశమంతా ఒకే విద్యా ప్రమాణాలను సాధించడానికి ప్రాథమిక దశ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టబడినదే కనీస అభ్యసన స్థాయిలు. వీటిని 1991వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అనే విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇకపోతే విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు లేదా సోపానాల గురించి ఒకవేళ మీకు ప్రశ్న అడిగితే, దీని మీద ప్రశ్న అడిగితే చూడండి, మొదటి సోపానం అవసరాన్ని గుర్తించడం, లక్ష్యాల్ని రూపొందించుకోవడం. అసలు విద్యా ప్రణాళిక చూడండి, సింపుల్ మీకు చెప్పేస్తున్నా చూడండి, దీని ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అసలు విద్యా ప్రణాళిక అవసరం ఏంటి చూడండి. ముందే మనకి ఒక క్వశ్చన్ రావాలి, విద్యా ప్రణాళిక అవసరం ఏమిటి? అవసరం అనేది గుర్తించాలి. మొదటగా ఒకటండి, మనం విద్యా ప్రణాళిక గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నామండి. సో మనకి మొట్టమొదటిసారిగా అంటే మనకి ఒక ప్రశ్న అనేది రైజ్ అవ్వాలి, అసలు విద్యా ప్రణాళిక అవసరం ఏమిటి అని చెప్పి. అది కాబట్టి అవసరాన్ని ఇక్కడ గుర్తించాలి. ఓకే, తర్వాత అవసరాన్ని గుర్తించిన తర్వాత అవసరాన్ని గుర్తించేసాం. మరి అవసరం గుర్తించిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటి? ఆ అవసరానికి తగ్గట్టు లక్ష్యాల్ని రూపొందించుకోవాలి. ఓకే, అవసరాన్ని గుర్తించడం, లక్ష్యాల్ని రూపొందించుకోవడం, ఈ రెండు ముందు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. దాంతో చెప్తూ చూడండి, ఎన్నుకోవడం, వ్యవస్థీకరించడం. చూడండి 2 సార్లు వస్తుంది, ఎన్నుకోవడం, వ్యవస్థీకరించడం. ఓకే, ఎన్నుకోవడం, వ్యవస్థీకరించడం. ఇప్పుడు 2 సార్లు వచ్చాయి కదా, ఎందుకు వేటిని ఎన్నుకోవాలి, వేటిని వ్యవస్థీకరించాలి? అంశంని ఎన్నుకోవాలి, అంశంని వ్యవస్థీకరించాలి. అభ్యాసం అనుభవాలు ఎన్నుకోవాలి, అభ్యాసం అనుభవాల్ని వ్యవస్థీకరించాలి. సింపుల్. 6 నిర్మాణ సూత్రాలు లేదా సోపానాలు మనకు వచ్చేసాయి. చూడండి, విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. విద్యా ప్రణాళిక, అసలు విద్యా ప్రణాళిక అవసరం ఏంటి? క్వశ్చన్ రావాలి కదా. సో అవసరాన్ని గుర్తించడం. సో అవసరాన్ని గుర్తించిన తర్వాత ఆ అవసరానికి తగ్గట్టు లక్ష్యాలను రూపొందించుకోవడం. నెక్స్ట్ అంశం ఎన్నుకోవడం,
అంశం వ్యవస్థీకరించడం. అభ్యసన అనుభవాలు ఎన్నుకోవడం, అభ్యసన అనుభవాల్ని వ్యవస్థీకరించడం. వచ్చేసినాయి కదా, 6 వచ్చేసినాయి కదా. చివరికి మూల్యాంకనం. చివరికి దేనిని ఎలా మూల్యాంకనం చేయాలో నిర్ధారించడం. సింపుల్. చూడండి, మరొకసారి చూడండి. విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు లేదా సోపానాలు. ఎందుకు అవసరం ఏంటి? నిర్మాణ సూత్రాలు లేదా సోపానాలు వీటికి అవసరం ఏంటి అన్న ప్రశ్న మనం రేజ్ అవ్వాలి ముందు. సో అవసరాన్ని గుర్తించడం, ఆ అవసరానికి తగ్గట్టు లక్ష్యాలను రూపొందించుకోవటం, తర్వాత అంశంని ఎన్నుకోవడం, అంశంని వ్యవస్థీకరించడం, అభ్యసన అనుభవాల్ని ఎన్నుకోవటం, అభ్యసన అనుభవాల్ని రూపొందించుకోవడం, చివరికి మూల్యాంకనం. సింపుల్. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇదండి విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు. ఇది ఈ మాత్రం మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే సరిపోతుంది. సో ఇది విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇవి ప్రధానంగా ప్రాథమికంగా వీటిని గుర్తుపెట్టుకుని డిఎస్సి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే సాధ్యమైనంత వరకు ఇక్కడి నుంచి బిట్స్ అనేవి కవర్ అవుతాయి. సరేనా? తర్వాత వీడియోలో మరో అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.